హలో గైస్, అందరికి వీడు గుర్తున్నాడు కదా, మనం బర్త్డే రోజు ఒక వీడియో చేసినాం కదా. వీడు ఒక కాంపిటీషన్ కి పార్టిసిపేట్ చేస్తున్నాడు. వీడిని బ్లెస్ చేయండి అని చెప్పేసి ఆ రోజు బర్త్డే విషెస్ తో పాటు వీడి కాంపిటీషన్ కి కూడా ఆల్ ది బెస్ట్ చెప్పండి అని చెప్పినాం కదా. ఐసీఎన్ ఇండియాలో Number 376, Rahul. Top 2, taking home the silver medal is 24th సండే రోజు పార్టిసిపేట్ చేసిండు. వీడు అనుకున్న డ్రీమ్ ని అయితే సాధించగలిగిండు అనమాట. సంవత్సరం నుంచి కష్టపడుతున్నాడు పాపం. అండర్ 23 లో వీడికి గోల్డ్ మెడల్ వచ్చింది, ఓవరాల్ వచ్చేసి బ్రాంజ్ మెడల్ వచ్చింది. వాడి డ్రీమ్ అయితే ఫుల్ఫిల్ అయింది. చాలా రోజుల నుంచి అసలు లాస్ట్ స్టేజ్ లో అయితే వాటర్ కూడా తాగలేదు వాడు. మీ అందరి దీవెనలో ఉండడం వల్ల వాడు ఇప్పుడు ఈ స్టేజ్ కి ఎదగగలిగిండు. వీడు మా తర్వాత మళ్ళీ మెడల్స్ తేయగలిగిండు మన జిమ్ లో, గబ్బర్ ఫిట్నెస్ లో. ఎప్పుడు మా ఆయనకి నాకు వస్తా ఉంటాయి మెడల్స్. వీడు మళ్ళీ నెక్స్ట్ ఇప్పుడు వీడే అనమాట, మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కాంపిటీషన్ కి కూడా రెడీ అవుతున్నాడు. ఈ ఓవరాల్ లో బ్రాంజ్ వచ్చిందని వాడు కొంచెము డిప్రెషన్ లోకి పోయిండు. బట్ నెక్స్ట్ ఇయర్ నేను దీనికోసమే ట్రై చేస్తా, దీంట్లో గోల్డ్ తీసుకుంటా అని చెప్పేసి వాడు చాలా గట్టిగా నిర్ణయం తీసుకొని వారం 10 రోజులు గ్యాప్ తీసుకుని మళ్ళీ స్టార్ట్ చేస్తా అని చెప్పేసి అంటున్నాడు. సో అందరు కూడా వీడికి కంగ్రాచులేషన్స్ చెప్పండి. మీరు విష్ చేయడం వల్లనే, వీడికి మీ దీవెనలు ఉండడం వల్లనే వాడు అనుకున్నది సాధించగలిగిండు. వెస్ట్ బెంగాల్ లో ఉంటాడు వీడు. 4 సంవత్సరాలు అయితే మన దగ్గరకు వచ్చి ఇప్పటిదాకా కూడా వాళ్ళ ఇంటికి వెళ్ళలేదు. ఇంటికి వెళ్లకుండా కూడా వాడు ఈ మెడల్స్ కోసం అంత కష్టపడ్డాడు. వాడు ఇప్పుడు ఈ మెడల్స్ తీసుకొని వాళ్ళ ఇంటికి వెళ్తున్నాడు. వాడు వెళ్ళి వచ్చిన తర్వాత మళ్ళీ ప్రాక్టీస్ స్టార్ట్ చేస్తాడంట. సో మీ అందరు బ్లెస్సింగ్స్ ఉండాలి, వాడు నెక్స్ట్ అనుకున్నది సాధించాలని చెప్పేసి దీవించండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ గోలో. Thank you so much. మా మామయ్య మెడల్స్ అయింది. మామయ్య వాడికి తెలుగు రాదుగా అమ్మా, ఇది కూడా వేసేయండి. మా ఆశీర్వాదాలు అయితే ఉంటాయి వీడికి. సో అట్లానే మీరు కూడా ఎప్పుడు ఆశీర్వదిస్తా ఉండండి. వీడి ఏజ్ కూడా చాలా చిన్న ఏజ్. మీ ఏజ్ లోనే వాడు అంతా కసితోటి ముందుకు వెళ్దామని అనుకుంటున్నాడు. సో మీరు కూడా అందరు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ఇది మాత్రం కాలు మొక్కేటోళ్ళు ఎక్కువ అయిపోయింది బా. जो कुछ भी है मेरा सब कुछ ये 2%. आज मैं 4 साल हैदराबाद में आया. आई थिंक आप लोगों को हिंदी समझ में आया कि नहीं. आता बोलो. आज 4 साल में हैदराबाद में आया. आज जो कुछ भी हो रहा है, आज जहाँ तक और ये मेडल तक पहुँचना, सब कुछ ये 2% मेरा लाइफ में नहीं आता तो आज मैं इसका सपना भी नहीं दे सकता था. और मैं बोल नहीं पा रहा हूँ मेरा वर्ड और कुछ एक्सप्लेन नहीं कर पाऊंगा मेरा लाइफ में. जो कुछ भी है ये 2% और आगे भी जाऊंगा 2% के वजह से. बस इतना ही आप लोग. और मैं कुछ नहीं बोलता. చాలా ఎమోషనల్ అయిపోతున్నాడు వాడు పాపం. ఇంత చిన్న వయసులోనే వాడు అంత సాధించినందుకు మాకైతే చాలా గ్రేట్ గా ఉంది. ఇంకో విషయం ఏంటంటే మాకు చాలా హెల్త్ బాగాలేదు, మేము కాంపిటీషన్ కి వెళ్ళలేకపోయినాం. వాడికి ఆ వెల్త్ అయితే బాగా ఉండే అనమాట. బట్ నెక్స్ట్ టైం కాంపిటీషన్ కి మాత్రం కంపల్సరీ మేము దగ్గర ఉండి వాడిని ఎంకరేజ్ చేయాలని దేవుడిని కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ సో మచ్.